ఇప్పుడు ఇక్కడ మీరు లేపింది ఇట్ ఈస్ నాట్ ఎ జనరల్ డిస్కషన్ అండ్ ప్రాక్టీసెస్ విచ్ ఆర్ అవైలింగ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీలో ఏమేమి ప్రాక్టీస్ ఉన్నాయని కాదు ఇక్కడ. మీరు లేపింది చాలా ఒక కాన్స్టిట్యూషనల్ బైండింగ్స్ ఉండేటటువంటి ఒక సభకు సంబంధించినటువంటిది. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ స్పీకర్ యాజ్ ఫార్ యాజ్ ద అసెంబ్లీ ఈస్ కన్సర్న్డ్, స్పీకర్ ఇస్ ఎవ్రీథింగ్. స్పీకర్ మీద కోర్టులు ఉంటాయి, నథింగ్ డూయింగ్. కోర్టు కూడా వీ కాంట్ ఇంటర్ఫియర్ ఇన్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ అని చెప్తారు. వెళ్తాడేమో అంతే. కోర్ట్స్ డజంట్ హ్యావ్ ఎనీ రోల్ టు ప్లే. నేను చెప్తున్నాను, రాసుకోండి. మీరు ఇంత వేగ్గా ఇలాంటి సబ్జెక్ట్ మీద డిబేట్ కూడా పెట్టకూడదు. మాకన్నా చెప్పాలి చదువుకోనండి ఇది సబ్జెక్ట్ అని. ఇప్పుడు నేను మీకు జస్ట్ లైక్ దట్ చెప్పకుండా ఇన్ ద రూల్స్ ఆఫ్ ది ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ ద బిజినెస్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, ది రూల్ అబౌట్ ఆప్షన్స్ ఆఫ్ ఎ మెంబర్ ఈస్ బేస్డ్ మెయిన్లీ ఆన్ ద ఆర్టికల్ 190/4 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఒక మెంబరు ఆబ్సెంట్ అయితే ఏ ఆర్టికల్ భారత రాజ్యాంగంలో చెప్తుందంటే 190వ ఆర్టికల్ క్లాస్ 4లో ఉంటుంది. అది ఏం చెప్తుంది? ది మ్యాక్సిమం డేస్ ఏ మెంబర్ కెన్ రిమైన్ ఆబ్సెంట్. ఏ మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యే కెన్ బి ఆబ్సెంట్ ఫర్ 60 days ఫ్రమ్ ది మీటింగ్స్ ఆఫ్ ది హౌస్ వితౌట్ పర్మిషన్. 60 రోజులకి నాకు ఎవరు పర్మిషన్ అవసరం లేదు, ఎమ్మెల్యే ఆడని తిరిగి రావచ్చు. ఓకే, 61వ రోజు కూడా సెలవు కావాలంటే స్పీకర్ పర్మిషన్. 60 రోజుల వరకే. ఇది రాజ్యాంగం చెప్తుంది. మేము నలుగురు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, 61వ రోజు వస్తున్నా. 61వ రోజు అందుకే నేను చెప్పింది స్పీకర్ హ్యాస్ గాట్ అండ్ ఎనార్మస్ పవర్స్. స్పీకర్ కు ఉండే పవర్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఉండవు, భారత ప్రధానికి ఉండవు, పార్లమెంట్ స్పీకర్కు ఉండవు. ఏ అసెంబ్లీ స్పీకర్ ఆ స్పీకరే. మీటింగ్లు పెట్టుకోమనండి, పోయి అందరు స్పీకర్లు కాన్ఫరెన్స్ పెట్టుకోమనండి, చర్చించుకోమనండి. బట్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ నేను పోయి స్పీకర్ని కలుస్తాను, పార్లమెంట్ స్పీకర్ అంటే ఏం మాట్లాడుతున్నారని నేను మాట్లాడతా. అంటే డ్యూ రెస్పెక్ట్ ఆన్ స్పీకర్. నేను స్పీకర్ గౌరవిస్తూనే మనం ఎక్కడికి వెళ్తున్నామని మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే నేను రూల్ బుక్ ఆధారం చేసుకుని మాట్లాడుతున్నా. సో ఐ సీ నేను చదువుకోని వ్యక్తిని కాదు. అర్థమైందా? ఇక్కడ మీకు నేను చాలా క్లియర్గా చెప్పినట్టు 60 రోజుల వరకు ఎవరు పర్మిషన్ అవసరం లేదు. ఇఫ్ ఏ మెంబర్ ఇస్ ఆబ్సెంట్ ఫర్ 60 కాన్సిక్యూటివ్ సిట్టింగ్స్ ఆఫ్ అసెంబ్లీ వితౌట్ పర్మిషన్. అంటే కాన్సిక్యూటివ్ సిట్టింగ్స్ ఏంటి? నువ్వు కంటిన్యూస్గా సభ జరుగుతూ ఉండాలి. మధ్యలో నువ్వు ప్రోలోగ్ చేసుకోను, లేదా సైనడైజ్ చేసుకోను, లేకపోతే నువ్వు అడ్జర్న్ చేసుకోను, వెళ్ళిపోతే కుదరవు. అంటే 60 రోజులు నువ్వు సభను జరిపి కంటిన్యూస్గా జరపాలి. జరుగుతుందా అసెంబ్లీ, జరుగుతుందా కౌన్సిల్, జరుగుతుందా పార్లమెంట్, ఇది రూల్ ఇక్కడ. అంతేగాని నేను మీరు శాలరీ తీసుకున్నారు కాబట్టి నా పర్మిషన్ లేకుండా కుదరదు ఇక్కడ. స్పీకర్ గారు ఏం చేయలేరు, మీ ఎమ్మెల్యేలు. నేను చెప్తున్నా కదా, ఇవన్నీ ఉడతూపులు ఎందుకు అసలు? ఎస్, స్పీకర్ హాస్ గాట్ రైట్. నేను చెప్తున్నా ఏనండి, ఇక్కడ ది హౌస్ మే డిక్లేర్ సీట్ వేకెంట్. ఒక సీట్ వేకెంట్ అవుతుందని హౌస్ డిక్లేర్, హౌస్ ఇన్ ద సెన్స్ స్పీకర్. ఎప్పుడు? ది 60 days కౌంట్ ఓన్లీ వెన్ ద అసెంబ్లీ ఈజ్ ఇన్ ఏ సెషన్ సిట్టింగ్ డేస్. ఇందాక నేను చెప్పినట్టుగా 60 రోజులు ఉండి వాడు రాకపోతే ఎమ్మెల్యే అనేవాడు కంటిన్యూస్గా. పీరియడ్స్ వెన్ ద అసెంబ్లీ ఈజ్ అడ్జర్న్డ్ ఫర్ మోర్ దెన్ 4 consecutive days ఆర్ prorogued ఆర్ నాట్ కౌంటెడ్. కండిషన్స్, స్పీకర్ కండిషన్స్ ఇవన్నీ. నీ ఇష్టం వచ్చినట్టు ఒక ఎమ్మెల్యే బెదిరించడానికి లేదు ఇక్కడ. సమస్య లేదు. నీ హౌస్ నువ్వు ఎప్పుడు దాకా నడిపావు లేదండి. ఎందుకు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి తెలియక 11 మంది నేను రావంటున్నాడా ఏంటి? రాలేక ఇందాక నేను ఎందుకన్నాను, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడుపుతున్నారా మీరు, అక్కడ మీ రూల్స్ చెల్లుతాయి, ఇక్కడ చెల్లవు. ఏమర్థమైంది? వీళ్ళు ఆగండి ఒక నిమిషం. మీరు ఇలాంటి సబ్జెక్ట్ పెట్టి మీరు ఇది చేయబాకండి. ఏ మెంబర్ కెన్ అప్లై ఫర్ లీవ్ ఆఫ్ ఆబ్సెన్స్. ఇందాక నేనేమన్నాను, ఒకరోజు నేను లీవ్కి అప్లై చేసుకున్నా, మా చైర్మన్ దగ్గర అడిగా. ఏ మెంబర్ కెన్ అప్లై ఫర్ లీవ్ ఆఫ్ ఆబ్సెన్స్ అండ్ ఇఫ్ ద అసెంబ్లీ గ్రాంట్స్ పర్మిషన్ డిస్క్వాలిఫికేషన్ విల్ నాట్ అక్కర్. ఒకవేళ ఎవడైనా లీవ్ అప్లై చేసుకుని ఉంటే
డిస్క్వాలిఫై చేయాలనుకుంటే క్వశ్చన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఇక్కడ ఏది స్పీకర్ ఇష్ట ప్రకారం సభ నడిపినా ఇష్ట ప్రకారం తీసేయడానికి వీల్లేదు ఇక్కడ డిస్క్వాలిఫై చేయాలి. నువ్వు ఎప్పుడు డిస్క్వాలిఫై చేయాలి? కండిషన్స్ విల్ అప్లై. బ్రహ్మనాయుడు గారు అరుపులు కేకలు పనిచేయ. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడు. ఇఫ్ ఎన్ ఎమ్మెల్యే డస్ నాట్ అటెండ్ అసెంబ్లీ సిట్టింగ్స్ ఫర్ మోర్ దాన్ 60 సిట్టింగ్స్ డేస్ కంటిన్యూస్లీ వితౌట్ అప్రూవ్డ్ లీవ్, ది అసెంబ్లీ కెన్ పాస్ ఎ మోషన్ డిక్లేరింగ్ దట్ సీట్ వేకెంట్. ఇది ఇక్కడ క్వశ్చన్. నువ్వు సీట్ వేకెంట్ అని చెప్పాలి. ఇప్పుడు నువ్వు శాలరీ కాదు. నువ్వు ఎందుకు అసలు నువ్వు వీళ్ళని డిస్క్వాలిఫై చేస్తున్నానని చెప్పే ధైర్యం లేక నువ్వు రావట్లేదు కాబట్టి నీ శాలరీ ఇవ్వను, పని చేయట్లేదు కాబట్టి జీతం లేదు, నో పే నో వర్క్. ఈ కాదు చెప్పాల్సింది మీరు ఇఫ్ యూర్ ట్రూ స్పిరిట్ యూ హ్యావ్ ది కాన్స్టిట్యూషన్ స్పిరిట్, మీరు ఈ 11 మందిని డిస్క్వాలిఫై చేస్తామని చెప్పండి. మీకు కావాల్సింది అదే కదా, మాకు కావాల్సింది కూడా అదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పొజిషన్లో ఎవరున్నా, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి నేను చెప్తున్నా. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ రీడింగ్ అబౌట్ ది రూల్స్ ఆఫ్ ది అసెంబ్లీ, ది రూల్ బుక్ వాట్ ఇట్ సేస్. మేమందరం గాలిలో మాట్లాడుకుంటే వేస్ట్ అండి. నువ్వు అరిసినా మేము అరిసినా వేస్టే. బట్ దీని ప్రకారం నడవాలి. దీని ప్రకారం ఎక్కడైనా నోటీస్ ఇస్తానని ఉందా? ఇక్కడెక్కడ లేదే. మెంబర్కి ఒక నోటీస్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ సిఐయా ఏమండి? కాదు, వాడు కొట్టాడు వీడు కొట్టాడు ఏంటో ఇవన్నీ ఇట్లా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ని మీరు విత్ అథారిటీ డిబేట్ పెట్టండి. జస్ట్ లైక్ దట్ కాదు, పెట్టండి. స్పీకర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పోస్ట్. ఐఎమ్ టెలింగ్ యూ. స్పీకర్ రెండోసారి స్పీకర్ గారు ఇలాంటి అంశాలు మాట్లాడటానికి కూడా ఆయన మాట్లాడంటే కొంత అర్థం ఉంటుందండి అనుకుందాం. ఇస్తే నా అర్థాలు నీ మీనింగ్స్ నా మీనింగ్స్ మనం అప్లై చేసుకోవడానికి దిస్ ఇస్ నాట్ ద హౌస్, దిస్ ఇస్ నాట్ యువర్ హోమ్, దిస్ ఇస్ నాట్ యువర్ పార్టీ. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ది ఎంటైర్ స్టేట్ అండ్ ఇట్ హ్యాస్ టు రన్ డిపెండింగ్ అపాన్ ది రూల్స్ అండ్ గైడెన్సెస్ ఆఫ్ ది రూల్ బుక్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అని మనం హింసన్ వ్యవస్థ తోటి మనం నడుపుకుంటూ వెళ్ళిపోతాను. నేను స్పీకర్ని కలుస్తాను, బెదిరించడమా? ప్రైమ్ మినిస్టర్ కలుస్తాను, ఏమి ఇక్కడ ఎవరు పోసుకున్నట్టు లేడు, జరగదేమి. ఓకే సార్. సాయిబ్ గారు